आपकी खिदमत में पेश है क्राइम टुडे न्यूज़। देखते रहिए माशरे की खामियों को और सरकारी महकमों की लापरवाहियों को उजागर किया जा रहा है। मैं ज़रा शेख, क्राइम टुडे न्यूज़। पेट बशीराबाद पुलिस हुदूद में नागेंद्र रेड्डी 29 साल बापू नगर का साकिन अपने सास के घर से अपने घर वापस हो रहा था। रास्ते में तेजा नामी शख्स पीछे से आकर उसके सर पर गन लगा दी। नागेंद्र ने उसको ढकेलकर अपने घर की तरफ भागने लगा तो तेजा ने 2 राउंड फायर किया, जिसकी वजह से नागेंद्र के बाजू पर गोली लगी और वो गिर गया। अतराफ के लोगों ने तेजा को फौरन पकड़ लिया और पेट बशीराबाद पुलिस के हवाले कर दिया। जख्मी नागेंद्र को करीबी दवाखाना मुंतकिल किया गया। बाद-ए-अज़ा उसको यशोदा हॉस्पिटल सिकंदराबाद मुंतकिल किया गया। नागेंद्र के मुताबिक चक्रवर्ती शख्स से उसकी दुश्मनी है। वाज़ेह रहे नाजरीन, इस हमले की वजह रियल एस्टेट के लेन देन की वजह है। पुलिस इस सिलसिले में केस बुक करके मसरूफ तहकीकात है और पुलिस तेजा से पूछताछ कर रही है। शहबाज बाबा के साथ मैं शाहिद हुसैन, क्राइम टुडे न्यूज़, हैदराबाद। సౌండ్ వచ్చిందండి. కరెంట్ షాక్ గట్టిగా జామ్ కరెంట్ షాక్ కొని ముందుకు వచ్చేదా ఆ అబ్బాయి కూడా కళ్ళు తీసుకొని లోపలికి వచ్చేది. మెయిన్ వ్యక్తి చక్రస్వామి, చక్రవర్తి అసలు పేరు. అతనికి అనుచరుడు ఈ తేజ. అతను ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు. అయితే ఇంతకుముందు రియల్ ఎస్టేట్, ఇతను కూడా రియల్ ఎస్టేట్ చేస్తుండే, చేద్దామని ఆ బిజినెస్ లోకి వచ్చిండు. ఆ చక్రి మిగతా లోకల్ రియల్ ఎస్టేట్ వ్యక్తి అందరితో ఈ నాగేంద్ర రెడ్డికి పరిచయం ఉండి, ఇక పరిచయం ఉంటే అట్లా అతను కూడా పరిచయం అయ్యిండు. పరిచయం అయిన తర్వాత అతని ప్రవర్తన బాగలేదు, అతని క్యారెక్టర్ మంచిది కాదు. ఇక అనేసి అతని గురించి తెలుసుకొని ఈయన పక్క జరిగిపోయాడు. ఇక అప్పటికెళ్ళి ఈయన మీద నా వచ్చి ఏదో బ్లాక్ మెయిల్ చేయడము, నువ్వు మళ్ళీ మాతో తిరగవు అనేసి ఇతను వార్నింగ్ లేవడం. అంటే నేను తిరిగాను స్వామి, నేను నువ్వు ఇలాంటి తెలిసింది, నేను తిరిగా అని చెప్పిండు. ఇక ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ఏమనిపించిందో ఏమో కానీ ఇప్పుడు ఒక 6 months తర్వాత ఇవాళ తేజ అనే వ్యక్తిని పంపించి ఇంటి మీదకి ఇదే సూట్ చేయించింది. ఇవాళ నాగేంద్ర రెడ్డికి చక్రవర్తి అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ ఉంది. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లావాదేవీలు ఏం గొడవలేవు, వీళ్ళకి లావాదేవీలు ఏం గొడవలేవు. ఆ చక్రవర్తి అనే వ్యక్తి ఫస్ట్ నుంచి ఇది 14 ఫేజ్ లో ఎవరో మర్డర్ చేస్తా అనేసి ప్రతి ఒక్కరితో చెప్పుకుంటూ తిరుగుతుండే. ఇక నేను మర్డర్ చేస్తే నేను ఇక్కడ రౌడీ షీటర్ అవుతా, డాన్ అవుతా, నేను ఇక్కడ ల్యాండ్ కబ్జా చేసుకోవచ్చు, రియల్ ఇక సెటిల్మెంట్ చేసుకోవచ్చు,
ఇక నాకు ఎదురే ఉండదనేసి ఆ చక్ర వ్యక్తి అనే స్వామి ఉండే. ఇక అదే ఈ నాగేంద్ర స్వామి తోటి కొంచెం మధ్యలో ఉంటున్నావా ఆయనకి ఈయనకి మరి మనస్పర్ధలు ఏ విధంగా జరిగాయో ఈయన మీద ఆయన టార్గెట్ చేసి ఇవాళ అనుచరుడు తేజాన్ని పంపించి ఈ విధంగా చేసి ఏ సమయంలో అయింది సార్ ఇది గొడవ? ఎన్ని గంటలకు సుమారు టైం? సుమారు 10 గంటలకు సార్, రాత్రి 10 గంటలకి. మీ పేరు స్వామి? మీ పేరు? నా పేరు కుమార్ సార్. మీరు ఏమవుతారు దీనికి? మా ఫ్రెండ్, ఫస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నారు. మా మదర్ వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నాను. తను అక్కడ డ్రాప్ చేశాడు. నేను లోపలికి ఎంటర్ అవుతున్నాను. బాగా సౌండ్ వచ్చేసింది. వచ్చి చూసే వరకు తను వచ్చేస్తున్నాడు. వెంటనే ఆ గన్ పట్టుకొని ఆ అబ్బాయి కూడా వచ్చాడు. వెంటనే తనని ప్రెస్ చేసి ఇక్కడ ఆపేశారు. అరిచే వరకు అందరూ వచ్చేసారండి. చూడలేనండి, తను ఎప్పుడు నేను చూడలేను. వచ్చాడు వెంటనే తన వెనకాల వచ్చి తనని మొత్తం ప్రెస్ చేస్తే నేను కూడా అలా పట్టుకొని నించున్నాను అంతే అండి. వెళ్ళగానే ఒక్క నిమిషం పార్క్ చేస్తాడని గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాను. గన్స్ బాగా ఒక 2 times వినిపించింది. అరుచుకుంటూ లోపలికి వచ్చాడు. నేను వెంటనే ముందుకు వచ్చాను. తను గన్ పట్టుకొని వస్తే పట్టుకొని కింద ఇద్దరు సైడ్ ఉంచేసాడండి ఈ కార్నర్కి. తర్వాత అందరు వచ్చేసారు. ఎన్ని రౌండ్లు కాల్చాము? 2-3 times అయితే సౌండ్ వచ్చింది. అంటే ఎక్కడెక్కడ ఏ భాగంలో బుల్లెట్స్ తగిలి? నేను ఏది చూడలేనండి, నేను లోపలికి వచ్చేసాను. 10 to 10:30 మధ్యలో 100 డైల్ నుంచి కాల్ వచ్చింది. 100 డైల్ నుంచి ఇక్కడ 100 నుంచి కాల్ ఏంటంటే ఒక తుపాకీతోటి ఒక వ్యక్తిని ఫైర్ చేశారని వెపన్ తోటి. అయితే 100 డైల్ కాల్ అవడంలో నేను వచ్చాను ఇక్కడికి. వచ్చేస్తే ఇక్కడ ఇమీడియట్లీ అక్కడ విక్టిమ్ ఉన్నారు, షిఫ్ట్ చేశాము. ఇంకా దీని గురించి మనకు తెలియదు. విక్టిమ్ పేరు నాగేందర్ రెడ్డి. ఆయన ఉండేది ఇక్కడ బాపునగర్లో ఉంటారు. ఇంకా దీని గురించి మిగతా విషయాలు కూడా ఒక టీం ఫామ్ చేశాము. త్వరలోనే వాళ్ళని కూడా పడుతుంది. సార్ నిందితుడు ఎవరు సార్? నిందితుడు అయితే తేజ అని తెలిసింది. అది కరెక్ట్గా మనం కన్ఫర్మ్ చేసుకోవాలని. అంటే అతను ఏమన్నా రౌడీ షీటరా? ఏమన్నా గతంలో కేసులు ఏమైనా ఉన్నాయా? దాని గురించి ఇంకా విచారించాలి. అంటే దేనికి జరిగి ఉండొచ్చు ఈ గొడవ? ఇది ఫైనాన్స్ అడిగాడంట ఆయన ఒక 3-4 days నుంచి. ఆయన దగ్గర డబ్బులు లేవంటే ఇలా చేశాడని తెలిసింది. చక్రవర్తి పేరు కూడా చక్రవర్తి ఎవరు? ఆయన గురించి తెలియదు, తెలుసుకొని చెప్తాను. सच की तलाश का नाम क्राइम टुडे न्यूज़। मुझे इजाजत दीजिए, मैं ज़ारा शेख।